నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధపడి. రవి గారు నమస్తే సార్. సార్, 6 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు హాజరు. 12 సంవత్సరాల నుంచి ఆయన బెయిల్ మీద ఉన్న నేపథ్యం. సో ఎలా చూడాలి ఈ అంశాన్ని? ఫుల్ హంగామా, నాంపల్లి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి సిబిఐ కోర్టు వరకు కూడా బల ప్రదర్శన చేసుకుంటూ వెళ్ళారని చెప్పి అప్పుడే కామెంట్స్ మొదలైనవి. పేరు నాని గారు వీళ్ళందరూ కూడా ఈరోజు కోర్టుకి హాజరయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టుకు 6 సంవత్సరాల తర్వాత వెళ్ళిన ఈ నేపథ్యం, ఇక్కడి నుంచి అన్న త్వరితగతిగా ఈ కేసులకు సంబంధించి ఏమైనా మూమెంట్ వస్తుందా? మనం ఆ సీన్కు తర్వాత వెళ్ళాము. ఈరోజు సీన్ వరకు జగన్ సీన్ ఈరోజు చూస్తే కనుక ఇది ఇంతకంటే భిన్నంగా ఉంటుందని ఎవరు అనుకోలేదు. వాస్తవంగా ఊహించిన స్థాయిలో ఇంకా చెప్పాలంటే ఇక్కడ వేరే ప్రభుత్వం, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాకుండా కేసీఆర్ ప్రభుత్వం ఉంటే అది ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా ఉండుండేదేమో మనం చెప్పలేము. ఇది ఎలా చూడాలి అంటే చాలా సహజంగా చూడాలి వర్మ. ఇది చాలా సహజంగా చట్టబద్ధంగా ఎవరైనా మాజీలైనా ప్రస్తుతమైన వాళ్ళైనా తప్పదు, ఈ చట్టం అనేది ఒకటి ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుందని. ఇందులో కూడా చిన్న డ్రామా ఉంది. ఆ డ్రామా ఏంటి, ఆయన యూరోప్ పర్యటనకు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అది ఫోన్ నెంబర్ తప్పిచ్చారు, ఆయన మీద వెంటనే చర్య తీసుకోవాలని వీళ్ళు వేశారు, కుదరలేదు. కోర్టు ఏముంది, మీరేం ఫోన్ చేయలేదు కదా, ఆయన మీరు ఎలా తప్పు పడతారన్నది అది అయిపోయింది. ఆ తర్వాత ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కొనసాగించండి, నేను వస్తే భద్రత ఇది అంతా అన్నాడు. అంటే కుదరదు, రావాల్సిందే అని సిబిఐ వాదించింది. సిబిఐ వాదించడం సిగ్నిఫికెంట్, సిబిఐ బలంగా వాదించిన పరిస్థితి. అప్పుడు ఏమందంటే అయితే 21వ తారీఖు వస్తామన్నారు. రేపు 21వ తారీఖు వస్తామంటే ఏంటి, వాయిదా 21 కాబట్టి 21 వస్తామని. 21 కుదరదు, కేసు విచారణ జరిగిన రోజే, ఈ అంశం చేపట్టిన రోజే హాజరు కావాలి, ఆ తర్వాత అప్పుడు కుదరదు అని సిబిఐ చెప్తే దానికి వాళ్ళు కౌంటర్ చేయలే, ఓకే అని తమ పిటిషన్ వెనక్కు తీసుకున్నారు. చూడండి ఇదంతా. అంటే 21 వస్తాము అని పిటిషన్ వేసిన జగన్ తరఫు న్యాయవాదులు ఆ పిటిషన్ వెనక్కు తీసుకుని ఓకే 20వ తారీఖే వస్తాము, మేము గంటసేపు ఉంటామన్నారు. ఒక అరగంట ఉన్నారు వాస్తవంగా. సో ఇంకా హంగామా అంటారా, అక్కడ ఎయిర్పోర్ట్లో దిగినప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ నాంపల్లి కోర్టు వెళ్ళి మళ్ళీ లోటస్ పాండ్కి వెళ్ళినంత వరకు కూడా బహుశా జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే ప్రచారం ఇంకా ఎవరు కూడా కల్పించే పరిస్థితి ఉండదు. ఇదంతా బహుశా రఘురామకృష్ణరాజు గారు వేసిన పిటిషన్ వల్ల కూడా ఇది ఒక కదలిక ఒకటి వచ్చింది. సుప్రీంకోర్టు కూడా విచారించింది, ఇదంతా అయింది. ఇంకా రెండో అంశము, హాజరు విషయంలో ఇంకో విషయంలో ఆయన మీద పెద్ద ఫిర్యాదు లేదు. అంటే వెళ్ళటము, ఇంటికి వెళ్ళటము ఇది జరుగుతూ వచ్చింది. కానీ సమస్య అంతా ఎక్కువగా ఈ పిటిషన్లు వేసి ఆలస్యం అయ్యేటి చేస్తున్నారు అన్నదే. కాబట్టి ఇప్పుడు ఆయన రేపు ఇంకా బహుశా ఏముండదు, ఈ పిటిషన్ కూడా అయిపోతుంది ఇప్పటికీ అంటున్నారు. సో ఇప్పుడు ఆయన హాజరైంది ప్రధానమైన కేసులో కాదు, ఇది యూరప్ పర్యటన తర్వాత రావటం ఇట్లాంటి వాటికి సంబంధించి ఇప్పుడు కూడా ప్రధానమైన కేసు డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసు, ఆదాయాన్ని మించిన ఆస్తులు అనండి, లేకపోతే అక్రమాస్తుల కేసు అనండి, ఆ కేసు పూర్తి విచారణ కాదు ఇది. అది ఇంకా మళ్ళీ ఎప్పుడు ఎలా వస్తుంది దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. విచారణ క్రమం ఎలా ఉంటుంది అనేటటువంటి ఇక్కడ ప్రధానంగా వచ్చినటువంటి సమస్య. ఇంకా రెండోది, చాలా రోజుల తర్వాత లోటస్ పాండ్లో మళ్ళీ కలకలం. ఎందుకంటే నేను 2012 మే 27న జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ రోజున కూడా నేను స్టూడియోలో కూర్చున్నాను. ఆ రోజు ఏమ్మా గవర్నర్ రాజ్భవన్ ముందు బయట జగన్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారని అడిగినప్పుడు కూడా మీలాంటి మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాను నేను. అప్పటి నుంచి దీని అంతటికి కూడా ప్రత్యక్ష సాక్షిగా ఉన్న. ఆ రోజు కూడా చట్టం దాని పని చేసిపోతున్నామా అని తర్వాత ఎన్ని మలుపులు రాజకీయాలు అవన్నీ కూడా మనం చూసాం. అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ అప్పటికి ఇంకా ఉమ్మడి రాష్ట్రం కూడా కదా, రాజకీయం లోటస్ పాండ్ అనేది ఒక కీలకమైన ఇదిగా ఉండేది. మధ్యలో షర్మిల అన్నదే, షర్మిల గారు లేరా, నేను అదే అడగపోతున్నాను. ఉండుంటారు, ఇల్లు ఆస్తులు అలాగే. వర్మ గారు వీళ్ళకి ఆస్తులు అలాగే ఉంటాయి సార్. మీరు అధినేత కాదు, లోటస్ పాండ్ లో షర్మిల గారు ఆ పక్కన ఉంది, ఆమెకు పక్కన ఉంది. విజయమ్మ గారు అక్కడే ఉంటారు, మార్చుకొని ఉండొచ్చు కూడా. ఆమె ఆంధ్ర అధ్యక్షురాలు అయ్యారు కదా. ఇప్పుడు ఈయన కూడా చాలా రోజులకు వచ్చారు కదా, బెంగళూరు వెళ్ళేది ఇటు వచ్చేటటువంటి పరిస్థితి. ఈ వచ్చినప్పుడు ఇప్పుడు కొంతమంది కేటీఆర్ బొమ్మలు కలిపి చూపించారని కొంతమంది మీడియాలో మీరు చూసే ఉంటారు కదా. ఇవన్నీ రాజకీయ పొందికలు మారాయి, అధికారాల చేతులు మారాయి, రాష్ట్రాలు మారాయి.
కేంద్రంలో కూడా ఆ కేసు పెట్టినప్పుడు ఉన్న కాంగ్రెస్ పోయి వరుసగా 3 సార్లు మోదీ వస్తున్నాడు. కాబట్టి ఈ 6 ఏళ్ళు అంటున్నప్పుడు రాష్ట్రంలో మార్పు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు అన్నప్పుడు దేశంలో మార్పు, చాలా మార్పులు వచ్చాయి. మార్పు రాని విషయం ఒకటే, ఆ కేసుల విచారణ ఇంకా మొదలు కాలేదు. అదేంటి 2029లో రప్పారప్ప ఇప్పుడు ఎక్కడవా అవి? ఇప్పుడు ఈ రోజు చూడండి సార్, అది మళ్ళీ పెట్టారా? మళ్ళీ రప్పారప్ప 2029లో కోర్టు దగ్గరట. 2029లో రప్పారప్ప